'అక్కినేని నాగచైతన్య' హీరోగా 'గౌతమ్ వాసుదేవ మీనన్' డైరెక్షన్‌లో వచ్చిన 'ఏమాయ చేసావే' మూవీ 2010 ఫిబ్రవరి 26న రిలీజ్ అయింది. ఈ సినిమా ద్వారా సమంత ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ మూవీ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యి దీంతో సూపర్ హిట్ అయింది. ఫస్ట్ మూవీతోనే శామ్‌కి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. కెరీర్ పరంగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఇప్పుడు జూలై 18న ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్టు మూవీ యూనిట్ అనౌన్స్ చేశారు. తెలుగులో ఇప్పటివరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. అయితే అందులో 'ఏమాయ చేసావే' మూవీ మాత్రం ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటారు. దీంతో ఈ మూవీ రిలీజ్ అవుతుందన్న న్యూస్ బయటికి రాగానే నాగ చైతన్య, సమంత మ్యూచువల్ ఫ్యాన్స్ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మళ్ళీ సమంత, నాగ చైతన్యను ఒకే ఫ్రేమ్‌లో చూస్తున్నామని తమ ఇద్దరి ఫ్యాన్స్‌కి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ ఇద్దరు కలిసి చేస్తారా అనే క్వెషన్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే ఈ న్యూస్ పైన సమంత రెస్పాండ్ అవుతూ నేను ఎలాంటి మూవీ ప్రమోషన్‌కి రావట్లేదు. ఈ ప్రమోషన్‌కి నేను దూరంగా ఉంటున్నాను. తమ ఫేవరెట్ యాక్టర్ కలిస్తే చూడాలని ఫ్యాన్స్‌కి ఉండొచ్చు కానీ, అన్ని ఆడియన్స్ అనుకున్నట్టుగా జరగవు. 'ఏమాయ చేసావే' మూవీ నాకు చాలా స్పెషల్. ఫస్ట్ మూవీతోనే గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వర్క్ చేయడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు చాలా మెమోరీస్ ఉన్నాయని అన్నారు సమంత. ఈ సినిమా టైంలోనే శామ్ చే ప్రేమలో పడి 2017లో అక్కినేని నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ల తర్వాత 2021లో వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో విడిపోయారు. ఆఫ్టర్ డివోర్స్ నాగచైతన్య శోభితా ధూళిపాలను రెండో మ్యారేజ్ చేసుకున్నారు. శామ్ మాత్రం మరో మ్యారేజ్ చేసుకోలేదు.